కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, ఇఫ్ట్ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సోమవారం నల్గొండ పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, క్వింటాలు మిర్చికి 25,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, రైతు రుణమాఫీలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. హామీ ఇచ్చిన ప్రకారం పెన్షన్లను పెంచి ఇవ్వాలని, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 2,500 ఇవ్వాలని, ఆటో కార్మికులకు 15,000 వెంటనే ఇవ్వాలని, కళ్యాణలక్ష్మి పథకం కింద ₹1,00,000తో పాటు తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేయాలని, అప్పటి వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు దశరథ, ఎల్లయ్య, బివిచారి, పోలే పవన్, రావుల వీరేష్, బొంగరాల నరసింహ, అక్కినపల్లి అంజీ, బొమ్మపాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను జయప్రదం చేయండి. ఈ నెల 20న ఇందిరా పార్క్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే బహిరంగ సభను వర్ధిల్లాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతోటి కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఇవన్నింటిని కూడా ఇవాళ తొంగలో దొక్కినటువంటి పరిస్థితున్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటిది. ఎందుకంటే మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అన్నింటిని కూడా తక్షణమే మేము అమలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కడేసినటువంటి సమస్యలు మొత్తం కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ ప్రధానంగా కనబడుతూ ఉన్నది. రైతులకు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, ఒంటరి మహిళలందరికీ కూడా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పిండు. మోటార్ రంగ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇట్లా దాదాపు 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు మొత్తం కూడా ఇచ్చి ఇవాళ విస్మరించినట్టు పరిస్థితున్నది. ఆటో నడిపితేనే పుట్ట జీవనం నడిచేటటువంటి ఆటో కార్మికులకు ఏదైతే ఉందో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క ఆటో కార్మికునికి కూడా ఇవ్వలేదు. అంటే ఇవ్వకపోగా వాళ్ళకు ఆటో కిరాయిలు లేకుండా ఈ ర్యాపిడో అనేది కానీ క్యాబ్ అనేది కానీ రావడం మూలంగా ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పాలైనవి. ఇప్పటికే వాళ్ళ బతుకులు రోడ్డు పాలైనట్టుకుంటే మరింత అసలు గిరాకీ లేకుండా ఉండడం మూలంగా పూర్తిగా రోడ్డు పరిస్థితి పడినటువంటి దాపురించింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలని 6 గ్యారంటీ పథకాలని అమలు చేయాలని చెప్పేసి ఈ నెల 20 తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. దాదాపు 1,00,000 మంది ప్రజల్ని సేకరించి అక్కడికి తరలిస్తున్నాం. ఆ బహిరంగ సభను జరిగేటటువంటి ఆ బహిరంగ సభకు అధిక సంఖ్యలో జనాలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.